అయిపోయిందా చదువుడు? అయిపోలే ఇంకా చదువుతానా. బెండకాయలు పెట్టినా, కాకరకాయలు పెట్టినా, సుక్క కూర పుదీనా పెట్టినా. ఇంకా దిగాను. సుక్క కూర కాదు, అది మెంతి కూర. మెంతి కూర అది. ఇది ఆకుకూరలు తెలియదే నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి అందరికీ. వీడియో చూస్తే ఫస్ట్ అందరూ లైక్ అయితే చేయండి. ఇది దీన్ని ఏమంటారు? సుక్క కూర, మెంతి కూర. మెంతి కూర తెలియదమ్మా నాకు. జలుబు చేసిందా రిచ్చమ్మ? ముక్కు చెప్తాను. వేడి తాగిరమ్మా. ఇదేంటి? అది పాలకూర. పాలకూర. ఏమైంది, ఇక్కడనే ఉన్నావా? కన్ఫ్యూజ్ అవుతాను ఎందుకు? పాలకూర పాలకూర. సంతకి అయితే నేను ఒక్కనే వెళ్ళాను అన్నమాట, ఎవరిని తీసుకెళ్ళలేదు. ఏం చెప్తాను బిడ్డ? చపాతీలు అయిపోయినాయి కాలవడం. మళ్ళీ వంట చేసుడు లేట్ అయితే కానీ నేను చెప్తున్నా చూడు. 2 kg టమాటా, 1/2 kg దోసకాయ, కేజీ ఆలు, కేజీ బెండకాయ, 1/2 kg పచ్చిమిర్చి, పాలకూర, గోంగూర. అంటే మా స్కూల్లో పనిచేసామే, వాళ్ళ అమ్మ అక్కడే కూర సంతలో మార్కెట్లో వాళ్ళ అమ్మ అమ్ముతుంది అన్నట్టు. ఇంకా కనపడంగానే పిలిచి ఇచ్చింది. గోంగూరను కొత్తిమీర ఇచ్చింది అన్నమాట. అయిపోయిందట అప్పుడే. పచ్చిమిర్చి చూడు ఒకసారి, నాకు డౌట్. మంచిగా ఉన్నాయా? కారం ఉంటాయా? ఉంటాయి. ఏంటి? నేను కూరగాయలు తెస్తాను. ఏం కూర? నేను నిజంగానే నమ్మిన. ఇప్పుడు మామూలు ఉండపో మమ్మీకి. సోరకాయ కూర. సోరకాయ చపాతీలు బాగానే ఉంటుంది. గోంగూర నువ్వు ఎప్పుడు కూడా పచ్చడి చేయవు కదా? మర్చిపోయాను. ఆనియన్స్, అంటే ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డగా. ఏవి కనపడట్లేదు. ఎక్కడుంది ప్యాకెట్? మర్చిపోయినా ఏందని మళ్ళీ అనిపించింది. నిజమ్మా వేడి నీళ్ళు తాగినవా? నెప్లైజర్ పెట్టాలి నీకు కూడా ఒకసారి. సొరకాయ మళ్ళీ ఉంచినవా ముక్క? ఏం చేస్తావో నాకు తెలుసు. ఇక 2 రోజులు పక్కకు పెడతావు కథం. పచ్చడి చేసుకోవచ్చు. దొరకని వాళ్ళు ఏమో లేక ఎడతారు. డబ్బాలని వేరుతాను. కిందది ఖాళీగానే ఉంది. ఏమన్నా పెట్టపోయిన వాళ్ళ బాక్స్. ఏమో మమ్మీ తలకాయ పని చేయట్లేదు అసలు. రెడ్డి అనేసి ఐడి ఉంటుంది, తను ఇచ్చిందనమాట. బంజరా ఏం బంజరా అది? బంజరా సబ్స్క్రైబర్. ఏం బంజరా అది? మన మనుగురు పోయే దారిలో బంజరా అంటారు. ఏం అంటే అటు పోట్లేం కదా, కొంచెం మర్చిపోయినట్టు అయింది. స్నేహానో ఏమో ఉంటుంది ఐడి వచ్చేసి. తనైతే ఇచ్చిందనమాట ఇది గిఫ్ట్గా. గుర్తుంటుంది ఈ వీడియో చూసి. అది చూసినప్పుడల్లా వాళ్ళు గుర్తుకొస్తా ఉంటారు. కంపల్సరీ. ఏంటి పెద్దోడా నువ్వు ఏం చేస్తున్నావు? చాలా బాగున్నాయి. కొన్ని ఉన్నాయి కొన్ని అలానే ఉన్నాయి. పెట్టేసి మీకు పెడతాయి కదా చపాతి. ఇటు డబ్బాలు ఒక్కొక్కటి అమ్మో ఎలకలతో బ్రెడ్ ప్యాకెట్ కూడా ఇది ఉంచట్లే. దీని మీద ఏది పెట్టినా, మొన్న దానిమ్మకాయలు పెట్టిన. దానిమ్మకాయలు పెడితే ఒక 2 కాయలు కొరికింది మొత్తం పొట్టంతా ఇక్కడ పోసింది పోయింది.
ఏమో మరి ఉల్లిగడ్డలు ఫ్రిడ్జ్లో పెడతానికి లేస్తానో ఏమో అర్థం కావట్లేదు. ఎటు ఆలోచిస్తాను, ఎటు మాట్లాడతాను. ఇగో ఇట్లా పెట్టింది ఆలుగడ్డ పెడితే దాన్ని కూడా కొరికింది. ఇక ఇది ఒక్కటైతే ఆలుగడ్డలు అమ్మిటి కొరికింది. అల్ల పెడితే ఎటో కొరుకుతుంది. అరే కొరికిందంటే చిన్నది పోయిందేమో ఎలక మరి పిల్ల. దాన్ని చూడాలి ఇంకా పిల్లలు చెప్తే ఇంకా పెద్దయితే. మీరు కూరగాయలు ముట్టుకున్నారుగా ఇప్పుడు, అవన్నీ చేసి పచ్చిమిర్చి ఒకటి హ్యాండ్ వాష్ చేసుకోవాలి. తిన్నాయమ్మా ఇంకా ఈ బాక్స్ వద్దా? అసలు తేవద్దు. అసలు రాకొద్దు కింద. అసలే గీతలు గడ్డ ఇప్పటికే అంటే రీసెంట్గా తెచ్చినావు. ఎందుకు నువ్వు దాన్ని అప్పుడు ఓపెన్ చేస్తావు దాన్ని కూడా? మరి ఎంత జాగ్రత్తగా పట్టుకుంటాను ఫ్రిడ్జ్ని. సెంటిమెంట్ ఫస్ట్ నేను కొన్నది ఫ్రిడ్జే. ఈ బర్త్డేకి బర్త్డే కాదే మ్యారేజ్ డేకి. మ్యారేజ్ డేకి హ్యాండ్ వాష్ చలో ముట్టుకోలే. ఆయన కడుక్కొచ్చుకోపో. తినే ముందు కడుక్కోవాలి ఇచ్చు రోజు. మరి అట్నే కడుక్కొచ్చుకుంటున్నా. అమ్మ మళ్ళీ కవర్లు మూట కడతాను. కట్టు యూజ్ అయితే కానీ దేనికోదానికి. ఇంతకుముందు మనగూరులో ఉన్నప్పుడు బొచ్చడు కవర్లు యూజ్ చేసిన. వాళ్ళకి పెడతాయి నేను. అన్నం అయితే ఉండాలి. అమ్మ పెట్టే అన్నం ఉండాలి సరేనా? సరే కొంచెం ఉంది. వాళ్ళు తింటారా తినరా? మరి వాళ్ళు తింటే వాళ్ళకి పెట్టు. చపాతి తిన అన్నం తినరా మరి. అందుకే చాలా రోజులు అవుతాను కదా. ఆడబెట్టినవే ఊడవాళ్ళంతా ఇంకా ఊడుతాను. ఫస్ట్ వాళ్ళు ఊడుతాయి చేతులు కట్టు. ఫస్ట్ చేయి కడుక్కొచ్చుకోపో బయట. బయటికి పోనా ఇప్పుడు నిన్నే కలుగుతాయి. ఎట్లా చాలా దూరం ఉంది కదా బయటికి పోడు. బస్సులు దొరుకుతాయో దొరకవు. నువ్వు సింక్ పెట్టించినావా? ఇక అదే పాటు ఉన్నాయి పొడిచినాక తర్వాత సంగతి. ఉన్నాయి పెట్టించుకుంటే చేరుతా. ఏమన్నా ఏర్పడుతుందా? ఇట్లా తిప్పి తిప్పుదూలే. ఏం సోరకాయ కొంచెం పప్పు సోరకాయ ఉండుంటే ఇంకా మస్తు ఉండేది. పొద్దునే కదమ్మా పప్పు ములక్కాయ ఉండింది. పప్పు సోరకాయ వండుతా అయిపో ఇప్పుడు నైట్. అమ్మ ప్లేట్లలో కనుక కూర కనబడ్డట్టు నాకు కనబడ్డదనుకో తీసేపోయినా మరి కూర. వీడియో ఛార్జింగ్ టుడు అంట. నీకు ఫోన్ ఇస్తాను, ఫోన్ ఛార్జింగ్ పెట్టడమే మర్చిపోతావు. నువ్వు ఫోన్ వాడతావు కానీ. పెడతా మరి ఫుల్గా వాడతా కాబట్టి ఇక కొంచెం ఇప్పుడే పెట్టినా మళ్ళీ తీసిన లైక్ వీడియో కోసం. టీవీ ఉండాలి తినేటప్పుడు. ఏం తింటానం అనేది కూడా చూసుకుంటూ తినరు. రేపు మార్నింగ్ జీకే, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంగ్లీష్ గ్రూప్లో పెట్టేది.